Yeah, great job, leader. Going around. So, leaders, very good morning. Name is Srinivas Vaddemanu. So, I'm very happy and very excited today. So, ఎందుకంటే ఒక యంగ్ లీడర్షిప్ మనకు వచ్చేసింది ఆల్రెడీ. సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లీడర్స్, టైం కూడా ఆల్మోస్ట్ అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం, టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ వెస్టీజ్. సో హౌ టు బిల్డ్ అండ్ హౌ టు క్రియేట్ వెస్టీజ్. సో ఈ టాపిక్లోకి మనం వెళ్దాం. ఈ టాపిక్ని మనం కవర్ చేసుకుందాం. సో ప్రతి ఒక్క లీడర్కి వెస్టీజ్లో మంచి ఇన్కమ్ సంపాదించాలి, తర్వాత డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, దాంతోపాటుగా మనం ఏమంటారు టీమ్ని డెవలప్ చేసుకోవాలి, సో మంచి చెక్ తీసుకోవాలి, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కళ ఉంది. కానీ ఆ కళలు నెరవేరడానికి కావలసినంత ఏదైతే ఏమంటారు కొంచెం అవి బ్రేక్ అయిపోతుంది. సో ఏమంటారు దాన్ని అంటే ఎక్సైటెడ్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, లేదంటే నాలెడ్జ్ అవ్వచ్చు, సో కొంచెం మిస్ అవుతుంది. సో లీడర్స్, ఈరోజు జరగబోయే ఏదైతే సెషన్ ఉందో ఈ సెషన్ మీరు కనుక కరెక్ట్గా తీసుకోగలిగితే 1,00,000% నేను మీకు రాసిస్తా. మీకు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా మీరు ముందుగా బిజినెస్లో సక్సెస్ అయిపోవచ్చు. సో ఎందుకు అంటే కనుక మేము ఇవే ప్లాన్ చేయగలిగినాం, వీటినే నమ్మగలిగినాం. అంటే మా అప్లైన్ సలహాతో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఏవైతే ఎడ్యుకేషన్తో మేము ముందుకు వెళ్ళగలిగినాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మేము ఏ లెవెల్లో ఉన్నాం, మేము ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాం, ఏ లీడర్షిప్ నడుస్తూ ఉందని మీకు తెలుసు. సో ఈరోజు ఆ సక్సెస్ సీక్రెట్ మనం తెలుసుకుందాం. వీఆర్ రెడీ. నేను రెడీ ఉన్నాను, మీరు కూడా రెడీ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. సో ఫస్ట్ వెస్టీజ్ బిజినెస్లోకి ఒక కొత్త లీడర్ని ఆహ్వానించిన తర్వాత చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనులను కనుక తూచి తప్పకుండా మనం ముందుకు మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో లీడర్స్, ఒక వ్యక్తి బిజినెస్లో వచ్చిన తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది, ఇది అది అని మనం మాట్లాడతాము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వెస్టీజ్? అసలు వెస్టీజ్ ఉద్దేశం ఏంటి? వెస్టీజ్లో ఉండే మనకు లాభం ఏమి? వెస్టీజ్ని తీసుకోవడం ద్వారా ఈ జీవితంలో మనం ఏం సాధించవచ్చు అనేది ఒక వ్యక్తికి క్లారిటీ ఇచ్చినప్పుడు అతను మరింత సీరియస్గా బిజినెస్లో మరింత ఎక్కువ కాలం ఈ బిజినెస్ని బిల్డ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో లీడర్స్, ఇక్కడ మొట్టమొదట చేయాల్సిన ఒక పని ఏదైనా ఉంది ఒక లీడర్ అంటే, నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ లీడర్తో పాటు కూర్చోండి, ఆ లీడర్తో పాటు టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని 10 కోర్ స్టెప్స్ ఏదైతే ఉందో బుక్ ఆర్ సిడి రూపంలో వారికి వినిపించడం లేదంటే చదివించడం అనేది మనం ప్లాన్ చేయాలి. లేదంటే మనం అతనికి 10 కోర్ స్టెప్స్ గురించి క్లారిటీ ఇవ్వడం నేర్చుకోవాలి. సో ఫస్ట్ బిజినెస్లో తీసుకురాగానే మనం ప్రోడక్ట్ అని మాట్లాడుతున్నాం, తర్వాత మనం ఇవి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ప్రోడక్ట్, తర్వాత మనం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్లో ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే అది 10 కోర్ స్టెప్స్. అది మన దగ్గర సిడి రూపంలో అవైలబుల్ ఉంది, అట్ ది సేమ్ టైం మన దగ్గర బుక్ రూపంలో అవైలబుల్ ఉంది. గ్రేట్ విన్నింగ్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే బుక్ రూపంలో కూడా మనకు తయారు చేసి ఇవ్వడం. సో బుక్ రూపంలో ఉంది. తర్వాత మనం చేసే పనులు ఖచ్చితంగా 10 కోర్ స్టెప్సే ఉన్నాయి. ప్రతి పనిలో 10 కోర్ స్టెప్ కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తూ ముందుకు మన డౌన్లైన్కి చూపిస్తూ ముందుకు తీసుకోవాలా. సో అప్పుడు మరింత తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దాంతోపాటుగా కొన్ని సిడీస్ ఉన్నాయి, ఇవి చాలా వండర్ఫుల్ సిడీస్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏమంటారంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అక్కడ మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళకి నాలెడ్జ్ని పంచడం. సో ఫస్ట్ 10 కోర్ స్టెప్స్ సిడి వినిపించడం, చదివించడం చేయాలా. రెండో వచ్చేసరికి డ్రీమ్ ఎక్సర్సైజ్ అనే ఒక సిడి ఉంది, దాన్ని వాళ్ళకి వినిపించడం స్టార్ట్ చేయాలా, పంపించడం స్టార్ట్ చేయాలా. తర్వాత మనకు వచ్చేసరికి డ్రీమ్ ఇట్ జస్ట్ డూ ఇట్ అనే సిడి ఒకటి ఉంది. సో ఆ సిడిని వాళ్ళకి పరిచయం చేయాలా. దాంతోపాటుగా ఇన్ భావం కా ఫల్ క్యా హోగా అనే సిడిని మనం వాళ్ళకి పరిచయం చేయాలా. తర్వాత సో అయితే అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. వాళ్ళంటే ప్రోడక్ట్ వాడిపించడంతో పాటుగా వాళ్ళకి సిడీస్ని వాళ్ళకు వినిపించడం అనేది మనం స్టార్ట్ చేయాలా. తర్వాత వాళ్ళకి డ్రీమ్ని వాళ్ళకి ఛానలైజ్ చేయాలా. డ్రీమ్ అంటే ఏంది, వాట్ ఈజ్ డ్రీమ్ అనే దాని గురించి మన డీసీడీ లైఫ్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి, ఆ లైఫ్ స్టైల్ వీడియోస్ని కూడా వాళ్ళకి మనం పరిచయం చేయాలా.
సో ఆ ఒక్కొక్క వీడియో, లైఫ్ స్టైల్ వీడియో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి చూపిస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఒక డ్రీమర్ బయటకు వస్తూ ఉంటాడు. ఆ డ్రీమర్ బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే మనం కూడా ఇట్లనే తయారవుతాం మిత్రమా అని చెప్పి అతనికి ఒక హోప్ ఇచ్చి థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ అని ఒక సీడీ ఉంటుంది. ఆ సీడీని వాళ్ళకి నాలెడ్జ్ రూపంలో వాళ్ళకి అందిపిస్తూ స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మిత్రులారా ఒకటి ఆలోచన చేయండి. ఫస్ట్ బిజినెస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ మనం మాట్లాడవలసింది వాళ్ళకి ప్రోడక్ట్ ఇప్పించడం, రెండోది ఈ బిజినెస్ గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం. సో ఆ క్లారిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 10 కోర్ స్టెప్స్లో క్లారిటీ దొరుకుతుంది. రెండోది ఒక 3-4 రకాల సీడీస్ రూపంలో వాళ్ళకి అందించడం ద్వారా, వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేయడం ద్వారా, మన గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ మన యాప్లో ఉన్న సీడీస్ని వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా వాళ్ళకు నాలెడ్జ్ అనేది అక్కడ చేకూరడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెండోది విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అనేది అంత ఈజీగా ఏ విషయాన్ని నమ్మదు. సో ఏ వ్యక్తి అయినా ఒక మ్యాటర్ని అక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ దాంట్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీనే మనం ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. సో బిజినెస్లో చాలా గ్రోత్ ఉంది, బిజినెస్లో చాలా వండర్ఫుల్ లైఫ్ అనేది మనం ముందుకు తీసుకోవచ్చు. సో చాలా పెద్ద గొప్ప ఆపర్చునిటీ ఇది అని మనం చెప్పినప్పుడు ఒకవేళ ఇది అవ్వకపోతే, ఇది నా వల్ల కాకపోతే, సో కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది ఒక వ్యక్తితో వాగ్వాదం అయిపోతుంది ఆ ఆన్సర్ ఇచ్చే ప్రాసెస్లో. సో కాబట్టి మనం రెండో పని ఏమన్నా చేసేది ఉంది అంటే కనుక అది వాళ్ళకి ఒక మంచి పుస్తకాన్ని వాళ్ళకి షేర్ చేయడం. సో ఒక కొటేషన్ ఉంది, మంచి మిత్రుడు 100 పుస్తకాలతో సమానం, కానీ ఒక మంచి పుస్తకం 1000 లైబ్రరీలతో సమానం. సో బుక్స్ ద్వారా వాళ్ళకి మనం నాలెడ్జ్ అనేది అందించవచ్చు. కొంతమందికి ఎట్లుంటుందంటే మీరేంది నాకు చెప్పాలి అని ఒక ఆలోచన ఉంది, ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్తో ఉన్నప్పుడు సో మనం ఏది చెప్పినా వాళ్ళకి అంతగా పోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క లీడర్కి మనం ఒక బుక్ ద్వారా, ఒక మంచి సిడీస్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని మనం అందించవచ్చు. సో అలాంటి కొన్ని బుక్స్ నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ బిజినెస్లో ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని ఒక బుక్ ఉంటుంది, ఇలాంటి వ్యాపారం ఎక్కడ. సో ఈ బుక్ ద్వారా చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది మనం అక్కడ వాళ్ళకి చేకూర్చడం జరుగుతుంది. ఇంకొక బుక్ ఉంది, గెటింగ్ స్టార్టెడ్. సో తర్వాత వచ్చేసరికి ఇంకా ఒక బుక్ ఉంది, పైప్లైన్ పారబుల్ అనే ఒకటి, పైప్లైన్ పారబుల్. సో దాంతోపాటుగా మనకు విన్నింగ్ టీమ్ మనకు ఏదైతే స్టార్టర్ ప్యాక్ ఉంటుంది, దాంతోపాటుగా మనకి ఇంకొకటి ఉంది, కొత్తగా బిజినెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒకటి బిగినర్స్ ప్యాక్ అని ఒకటి తీసుకొస్తా ఉంది మన కంపెనీ. దిస్ ఈజ్ బిగినర్ ప్యాక్. సో ఈ బిగినర్ ప్యాక్లో ఆల్మోస్ట్ 60 రూపీస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రకాల పేపర్స్ ఇందులో ఉంటుంది. కంప్లీట్గా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఒక 1 వీక్ వరకు ఏ పుస్తకం చదవాలి, ఎంత మనం ముందుకు వెళ్ళాలి అనేది ఇందులో మనకి ఖచ్చితంగా మనకు ఉంటుంది. దీని పేరు వచ్చేసరికి బిగినర్స్ ప్యాక్. తర్వాత వచ్చేసరికి మన దగ్గర ఒక బుక్ ఉంది, సిఎన్టీ. ఈ పుస్తకం కనుక చదివినారు అంటే ఖచ్చితంగా 100కు 100% వాళ్ళ ఒక లీడర్షిప్లో మంచి నాలెడ్జ్తో ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. తర్వాత రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఈ పుస్తకంని నేను ఎన్నిసార్లు చదివానో, థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, ఇంత మంచి ఈ బుక్ని నాకు అందించినందుకు. నేను ఈ లెవెల్లో ఉండి మాట్లాడగలుగుతున్నాను, ఈ లెవెల్లో ఉండగలుగుతున్నాను అంటే ఓన్లీ రీజన్ ఈ టూల్స్ వల్ల జరుగుతుంది. తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి యువర్ వ్యూస్ అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, యువర్ వ్యూస్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీని గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత విషయానికి వస్తే మన దగ్గర ఉండాల్సిన కొన్ని టూల్, విన్నింగ్ యాటిట్యూడ్, సక్సెస్ ఆఫ్ ఛాంపియన్స్. ఈ బుక్ కూడా మన దగ్గర ఉండాలి. సో ఇవన్నీ ఉండడంతో పాటు మన ప్రోడక్ట్ బ్రోచర్స్, ప్లాన్ షీట్స్ అండ్ ప్రోడక్ట్ బ్రోచర్స్, ఇదంతా ఒక కిట్ లాగా మనం తయారు చేసుకోవాలి. సో తర్వాత మనం యువర్ వ్యూస్ అనే ఒక బుక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్లాన్ చెప్పే ప్రాసెస్లో. సో దీంతో పాటుగా కొన్ని మనకు మెంటల్లీ, ఫిజికల్లీ యాటిట్యూడ్ కొన్ని బుక్స్ కావాలి. ఆ బుక్స్ కొన్ని నేను నా జీవితం మార్చిన కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో
లక్ష్యాలు, గోల్స్, లక్ష్యాలు అనే ఒక పుస్తకం ఉంది, ఇంగ్లీష్లో గోల్స్ అని ఉంది. తర్వాత హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని, అందరినీ ఆకట్టుకునే కళ అనే ఒక పుస్తకం ఉంది. తర్వాత థర్డ్ వన్, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, థింక్ అండ్ గ్రో రిచ్, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. తర్వాత ఇంకొక బుక్ ఉంది, ప్రశ్నలే సమాధానాలు, తెలుగులో ప్రశ్నలే సమాధానాలు, ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే ఒక బుక్ ఉంది. సో ఈ 4 బుక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మన బిజినెస్ని ముందుకు తీసుకోవడానికి. బిజినెస్లో స్టార్ట్ అయిన ప్రతి ఒక్క లీడర్కి ఈ బుక్స్ అనేది వాళ్ళకి అందజేయండి. సో సార్ ఇంత ఎక్కువ డబ్బులు అయితాయో సార్ ఈ బుక్స్ ఇస్తే, ఇవన్నీ ఇస్తే, సో వాళ్ళకి మరి వాళ్ళు ఏమంటారో అంటే కనుక నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్లో మనం డబ్బులు సంపాదించాలంటే అక్కడ మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక డాక్టర్ ఉన్నారు, అతను కనుక నేను పేషెంట్స్ అంతా వచ్చిన తర్వాత నేను టేబుల్, సెథెస్కోప్ అండ్ తర్వాత ఏవైతే సమ్ కిట్ ఏదైతే ఉందో కొనుక్కుంటానంటే ఆలోచన చేయండి, లీడర్స్ ఎవరైనా పేషెంట్స్ ఆ డాక్టర్ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉందా? పోనీ వస్తారా మీ లెక్క ప్రకారంగా? సో అంటే ముందే అతను ఒక సెటప్లో తయారు చేయగలిగినప్పుడే పేషెంట్స్ అనేది అతని దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లీడర్గా అవ్వగలిగినప్పుడు మాత్రమే మీరు ఇంకొక వ్యక్తి లీడర్కి మీరు ఈ ఆలోచనని షేర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లీడర్ అవ్వాలంటే మీకు నాలెడ్జ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ నాలెడ్జ్ అనేది మన వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండ్ సమ్ బుక్స్ ద్వారా మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. ఆ నాలెడ్జ్ని ఎప్పుడైతే మనం తీసుకుంటా ఉంటామో అప్పుడు మనం ఆ నాలెడ్జ్ని ఛానలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంది, మరింత ఎక్కువ మందికి నాలెడ్జ్ని ఫ్లోట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది కలిసి. సో ఫస్ట్ వన్ మనకి ఆల్రెడీ సిడీస్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ వన్ మనం బుక్స్ గురించి తెలుసుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసరికి వెస్టీజ్ సమాచారం, వెస్టీజ్ కంప్లీట్ నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి. వెస్టీజ్ ప్లాన్ గురించి మనం తెలుసుకోవాలి. వెస్టీజ్ ప్లాన్ గురించి. సో వాట్ ఈజ్ వెస్టీజ్? వెస్టీజ్ ఏం ప్లాన్ ఇస్తుంది? వెస్టీజ్ ప్లాన్ వల్ల మనం ఏ రకమైన లాభాలను చేకూర్చుకుంటున్నాం? సో వెస్టీజ్ ప్రోడక్ట్స్ కొనడం వల్ల లాభం ఏమి? బయట ప్రోడక్ట్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? సో బయట ప్రోడక్ట్ అవాయిడ్ చేయాలంటే వెస్టీజ్లో ఉండే బెనిఫిట్ ఏముంది, వెస్టీజ్ ప్లాన్ ఏముంది, క్లుప్తంగా 1కి 10 సార్లు తెలుసుకోగలగాలి. సో ఇది చాలామందికి మేము షేర్ చేస్తూ ఉంటాం. సో చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే వెస్టీజ్ గురించి తెలుసుకోవడం కంటే ముందు నాకు ఎంత డబ్బు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెస్టీజ్లో వచ్చిన తర్వాత మనీ గురించి ఆలోచించినారు అంటే మీరు చాలా రోజులు వెస్టీజ్ని కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే కనుక ఫస్ట్ బేసిక్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బిజినెస్. ఆ తర్వాత డబ్బు. భగవద్గీతలో కూడా ఉంటుంది, పని చేయండి, ఫలితం గురించి ఆలోచన చేయకండి, ఫలితం దానంతట అదే వస్తుంది. మీరు నాలెడ్జ్ వైపు మీరు పరిగెత్తగలిగితే డబ్బు మీ వైపు పరిగెత్తుతుంది. మీరు డబ్బు వైపు పరిగెత్తగలిగితే నాలెడ్జ్ మిమ్మల్ని చేరదు, అన్సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ వెస్టీజ్ ప్లాన్ అంటే ఏంటి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ప్రొడక్ట్ సమాచారాన్ని మీరు సేకరించండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ అనేది కొన్ని బుక్స్ ద్వారా, కొన్ని మీటింగ్స్ ద్వారా అండ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ద్వారా మనకి ఈ నాలెడ్జ్ అనేది మనకు చాలా బ్రహ్మాండంగా మనం తీసుకోవచ్చు. సో మేము అదేవిధంగా తీసుకోగలిగినాం. ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అనేది సపరేట్ చేయడం, తర్వాత బుక్స్ ద్వారా మనకు CNT బుక్స్ ద్వారా, తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తర్వాత బిజినెస్లో తీసుకున్నాం, నాలెడ్జ్ తీసుకుంటున్నాం. ఒక వ్యక్తితో మనం ఆలోచన చేసే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే బిజినెస్ మైండెడ్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళ వల్ల నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో మీరు దయచేసి ఆ విధంగా చేయకండి, దానివల్ల కంప్లీట్గా మీ రిలేషన్ కూడా ఖరాబ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనుషులను వాడొద్దండి, మనుషులని అభివృద్ధి చేయడానికి వ్యాపారాన్ని వాడండి. అప్పుడు సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళవచ్చు.
సో వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి మనుషులను వాడొద్దండి, మనుషులను డెవలప్ చేయడానికి వ్యాపారాన్ని వాడండి. అప్పుడు మరింత సమాచారం మీకు ఇక్కడ నుంచి అందుతుంది, మరింత తొందరగా సక్సెస్ అవ్వచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు, మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తులను కూడా మనం సక్సెస్ చేయవచ్చు. సో రిలేషన్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రిలేషన్షిప్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, నెక్స్ట్ అవకాశాన్ని వాళ్ళకి చేరవేయండి. వెళ్ళినామా, వాళ్ళకి కూర్చున్నామా, ప్లాన్ గురించి మాట్లాడినామా, వచ్చినామా అంటే అక్కడ మనకు కరెక్ట్గా ఏమంటారు బిజినెస్ అనేది మనకి రాకపోవచ్చు. సో ఫస్ట్ మీరు రిలేషన్ని మెయింటైన్ చేయండి, రిలేషన్తో పాటు నెక్స్ట్ బిజినెస్ని వాళ్ళకి పరిచయం చేసే ప్రాసెస్ చేయండి. 100కి 100% వాళ్ళు ఈ బిజినెస్ని ముందుకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత చాలా వరకు ఎక్కువ మాట్లాడేటప్పుడు తర్వాత మనకి మనం సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి. వై యు ఆర్ డూయింగ్ వెస్టీజ్? మీకెందుకు వెస్టీజ్ ఆపర్చునిటీ? సో వెస్టీజ్లో మీకేం కావాలని వస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ కోరికలు ఏమిటి? సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం అచీవ్ అయిదాం అనుకుంటున్నారు? సో ఏం గెలుద్దాం అనుకుంటున్నారు? సో వీటి గురించి ఫస్ట్ మీ డ్రీమ్ లిస్ట్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డ్రీమ్ ప్రతి ఒక్క లీడర్కి నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఎవరైతే స్టార్ అండ్ అప్ లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్క లీడర్ని దగ్గర తీయండి. ప్రతి ఒక్క లీడర్తో ప్రతి ఒక్క అంటే న్యూ పర్సన్స్తో మీరు కూర్చోండి. వాళ్ళకు క్లారిటీ ఇచ్చే ప్రాసెస్లో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అనే ఒక క్వశ్చన్ అక్కడ మనకు ఎలివేట్ చేయండి. తర్వాత వాళ్ళ డ్రీమ్ ఏమైతే ఉందో ఆ డ్రీమ్ని మీరు వాళ్ళ ఇంట్లో గోడలపైన పేస్ట్ చేసే విధంగా మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. సో ఎందుకంటే కనుక మీరు చూస్తున్నారు నా బ్యాక్ సైడ్లో కూడా ఉంది సక్సెస్. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ అంటే ఏంటి, టీం వర్క్ ఏంటి, ఎట్లా వెళ్ళాలి. సో నేను బిజినెస్ నుంచి నేను ఏం అచీవ్ అవుదాం అనుకుంటున్నాను, నా జీవితంలో నాకేం కావాలి, ఒక మంచి హౌస్ కావాలి, మంచి కార్ కావాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, దాంతోపాటు టీం ఉండాలి, దాంతోపాటు రికగ్నిషన్ అవ్వాలి. సో ఇవన్నీ కావాలి ప్రతి ఒక్కరికి. సో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ని, కలలని మనసులోనే కాకుండా వాటిని గోడపైకి తీసుకురండి. ప్రతిరోజు మీరు వాటిని చూస్తున్నప్పుడు మీ డ్రీమ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే ఒకటి ఉంది. సో మీ డ్రీమ్ని మీరు రోజు విజువలైజ్ చేసే ప్రాసెస్లో మీరు మరింత తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి అవి దోహదపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మీ లిస్ట్ని, మీ డ్రీమ్ లిస్ట్ని మీరు రెడీ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో మీరు అదే విధంగా మీ నేమ్ లిస్ట్ని కూడా మీరు అక్కడ రెడీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీ నేమ్ లిస్ట్ని కూడా అంటే బిజినెస్లో ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలి అంటే దానికి కావాల్సిన కొన్ని ఏమంటారు డాక్యుమెంట్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. కానీ వెస్టీజ్ని కనుక మీరు సీరియస్గా బిల్డ్ చేయాలంటే మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ నేమ్ లిస్ట్. మీరు ఎంత ఎక్కువ నేమ్ లిస్ట్ని కనుక మీరు అక్కడ నోట్ చేయగలిగితే మీరంత కోటీశ్వర్లు, మీరంత ఆస్తిపరులు అయినట్టే లెక్క. సో చాలామంది అంటారు, సార్ నా మొబైల్లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఏవైతే ఫోన్ నుంచే నేను ఆపరేట్ చేస్తాను. సో ఐఎమ్ వెరీ సారీ, మీరు బిజినెస్ని సీరియస్గా చాలా రోజులు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే కనుక మన మైండ్ మంచిది కానీ మర్చిపోతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు చేద్దామనుకున్న పనిని అక్కడ మర్చిపోవడం జరుగుతుంది. సో దానివల్ల మీరు మరింత ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో మీ బిజినెస్ నుంచి మీరు అక్కడ స్లో అవ్వడానికి, క్విట్ అవ్వడానికి కూడా కొంచెం ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మిత్రులారా, ఒకటే లిస్ట్ అనేది ఎంత పెద్ద ఉంటుందో మీ సక్సెస్ అనేది కూడా అంత పెద్ద ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత లిస్ట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి కాంటాక్టింగ్, ఇన్వైటింగ్. ఇది చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏమంటే హౌ టు ఇన్వైట్ పీపుల్, హౌ టు కాంటాక్ట్ పీపుల్, హౌ టు మెయింటైన్ పీపుల్. సో చాలామందికి మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నాం. ఆ పొరపాట్లు ఏమున్నాయంటే సో వాళ్ళని 5 minutes అని మన మీటింగ్కి ఇన్వైట్ చేయడం, 5 minutes అని
తర్వాత నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పకుండా మా దగ్గర వెస్టీ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు రండి, మా దగ్గర ప్రోడక్ట్ ఉన్నాయి, మీ అట్లుంటాయి ఇట్లుంటాయి అని చెప్పి వాటిని చెప్పడం ద్వారా వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బిజినెస్ని క్విట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నీట్గా క్లీన్ అండ్ నీట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంది. సో అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎగ్జాంపుల్, నా మిత్రుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఒక రాజు ఉన్నారు. సో నేను అతనితో ఫోన్లో కమ్యూనికేట్ అయ్యే విధంగా నేను ఏ విధంగా మాట్లాడతానంటే, హలో రాజు, హౌ ఆర్ యూ? సో నేను శ్రీనివాస్ మాట్లాడతాను. సో ఇమీడియట్గా నా ఆపోజిట్ నుంచి ఐఎమ్ ఫైన్, బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫ్యాంటాస్టిక్. సో తర్వాత ఫ్యామిలీ ఎలా ఉన్నారు, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? సో నెక్స్ట్ మన ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఫ్యామిలీ ఎలా ఉన్నారు? సో మేడం వాళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు? సో తర్వాత మూడో పని ఏదైతే ఉందో, మీరు చేస్తున్న జాబ్ ఏ విధంగా ఉంది? సో ఆర్ యూ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ జాబ్? మీరు సాటిస్ఫై అవుతున్నారా మీ జాబ్తో, మీ శాలరీతో? సో అక్కడ క్వశ్చన్ వస్తుంది, లేదండి చాలా ఇబ్బంది అవుతుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి కదా. సో లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ నాకు ఇన్కమ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సో అందుకని నేను ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఇమీడియట్గా నేను అంతా మాట్లాడిన తర్వాత, లేదు రాజు, నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీలో ఉన్నాను. సో రీసెంట్గా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ ఫెంటాస్టిక్ ఉంది ఆపర్చునిటీ కూడా. సో దీనివల్ల నాకు అనిపిస్తుంది ఇంకొక 6 monthsలో నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. కంప్లీట్గా నా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది 6 monthsలో. సో నేను ఈ ప్రాజెక్ట్ డీల్ చేశానో కొత్త పర్సన్స్ గురించి వెయిట్ చేస్తాను. ఎవరికైతే డబ్బులు కావాలో, నీడెడ్ ఉందో, ఎవరైతే స్ట్రాంగ్గా డ్రీమ్ ఉన్నారో, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం నేను ఈ ఆపర్చునిటీని చూద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు ఎవరైనా ఉంటే నాకు పరిచయం చేయండి. వాళ్ళ జీవితం మారిపోవచ్చు ఒక 6 to 12 months లోపల. ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి 100కి 100% మీతో కనెక్ట్ అయ్యి పనిచేయడానికి రెడీ ఉంటాడు. వాట్ ఈజ్ యువర్ బిజినెస్, వాట్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ అని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సిన ఒకే ఒక మాట, సో ఇది ఫోన్లో మాట్లాడుకునే ఆపర్చునిటీ కాదు, దీనికి పెన్ను పేపర్ అవసరం ఉంటుంది. ఒకసారి కూర్చొని మనం మాట్లాడుకుందాం. 1/2 hour టైంలో మీరు మా ఇంటికి వచ్చినా పర్లేదు, నేను మీ ఇంటికి వచ్చినా పర్లేదు. ఒక 1/2 hour కూర్చొని మాట్లాడుకుందాం. ఒకవేళ నీకు బిజినెస్ నచ్చింది, నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు ముందడుగు వేయడానికి. ఒకవేళ మీకు ఆపర్చునిటీ అవసరం లేదు, సో అక్కడి నుంచి వదిలేద్దాం. మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో కంటిన్యూ చేద్దాం. సో మీరు ఇదే విధంగా మీరు మాట్లాడి చూడండి. 100కి 100% మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కానీ మేజర్గా మనం చేసే తప్పులు అక్కడనే జరుగుతూ ఉన్నాయి. సో తర్వాత కొంతమందికి నేను చూస్తూ ఉన్నాను, సో ఒక 5 minutes వచ్చిపోండి, చాలా బాగుంటుంది. ఒక 5 minutes వచ్చిపోండి, ఒక 5 minutes లేదంటే ఒక 2 minutesలో వచ్చి ఇక్కడ చూసి వెళ్ళండి. సో వీటి వల్ల మన బిజినెస్ కొలాప్స్ అవుతుంది తప్పిస్తే మన బిజినెస్ 1% కూడా గ్రోత్ అవ్వదు. సో కాబట్టి లీడర్స్, ఏదైనా సరే మనం తీసుకునే డెసిషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ స్ట్రాంగ్ డ్రీమ్ని మీరు పరిచయం చేయాలనుకున్నప్పుడు మీరు లూసింగ్ వర్డ్స్ యూజ్ చేయకండి, స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేయండి. ఒక వ్యక్తి మనం చెప్పే ఆపర్చునిటీ ద్వారా అతని జీవితం కంప్లీట్గా మారబోతుంది అనే ఒక హోప్ రావాలి తప్పిస్తే కొంచెం మీరు రండి సార్ మా బిజినెస్లో వచ్చి మీరు లాగిన్ అవ్వండి, లేదా మా బిజినెస్లో కొంత ప్రోడక్ట్ అన్న వాడండి సార్, ప్లీజ్ అండి 500 రూపాయలన్నా వాడండి, 1000 రూపాయలన్నా వాడండి, ఒక్కసారి వచ్చిపోండి సార్. సో దీన్ని మనం బెగ్గింగ్ చేస్తున్నాం. సో నిజానికి వెస్టీజ్ అనేది బెగ్గింగ్ బిజినెస్ కాదు, మిలియనీర్ని తయారు చేసే బిజినెస్, ఒక లీడర్ని, 0 to హీరోని తయారు చేసే బిజినెస్. మరి అట్లాంటి వ్యక్తులు మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మనం ఏ విధంగా ఒక వ్యక్తిని మోటివేట్ చేయాలి? సో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటుగా మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో, షో ద బిజినెస్ ప్రజెంటేషన్. సో మీరు కనుక ఫ్రెషర్, న్యూ పర్సన్ అయితే మీరు బిజినెస్ ప్లాన్ చూపించొద్దు, అస్సలు చూపించొద్దు. మీరు నాలెడ్జ్ తీసుకుంటా అన్నారు, మీరు నాలెడ్జ్ తీసుకోండి,
మీకు మీ అప్లైన్ సలహాలు మాత్రం పాటించండి, మన సొంత తెలివితేటలను పాటించకండి. సొంత తెలివితేటలను పాటించడం ద్వారా మనం ఏం సక్సెస్ అయి ఉన్నాం ఒకసారి గమనించండి. లాంగ్లో ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ అవుతుంది మనం జాబ్ చేయడం, మనం వేరే ఆపర్చునిటీలో పని చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో మీ అందరికీ ఒక క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ 20 ఇయర్స్లో మీ మైండ్తోనే పనిచేసినారు, మరి ఎన్ని కోట్లు సంపాదించినారు? ఒకవేళ మీరు కోట్ల సంపాదన మీ దగ్గర ఉంటే మీకు వెస్టీజ్ ఆపర్చునిటీ అనేది అసలు అవసరమే లేదు. హలో మిత్రులారా, వెస్టీజ్ మీదకి అవసరమే లేదు. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే, గత 20 సంవత్సరాల నుంచి నా మైండ్తో పనిచేసిన కానీ నాకు ఏ విధమైన రిజల్ట్ రాలేదు. ఇప్పుడు నా మైండ్తో పనిచేయడం ద్వారా నేను వెస్టీజ్లో సక్సెస్ అవ్వగలనా? నో ఛాన్స్. అది మీ అప్లైన్తో సాధ్యమవుతుంది, మీ అప్లైన్ వేస్తో సాధ్యమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీ అప్లైన్ గురించి మీ అప్లైన్ ఏదైతే చెప్తా అన్నారో దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మరింత తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత విషయానికి వస్తే ఇక్కడ అప్లైన్ అంటాం. అరే అప్లైన్ అంటే అప్పులు ఇచ్చే లైన్ కాదు, అట్లని అప్పులు అడగాల్సిన పని కూడా లేదు. సో అప్లైన్ ఈజ్ ఎ లైఫ్ లైన్, అప్లైన్ ఈజ్ ఎ మెంటర్. సో అప్లైన్ ఈజ్ ఎ లైఫ్ లైన్ అంటే మన సక్సెస్కి ఒక వేని పరిచయం చేస్తున్న ఒక పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను, భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే అన్నింటిలోకెల్లా గొప్ప జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మను నాకు భగవంతుడు ఇచ్చినాడు. థ్యాంక్ యూ గాడ్. అండ్ థ్యాంక్స్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకుంటాను. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ని నాకు పరిచయం చేసినందుకు, ఈ మానవ జన్మను నాకు ఇచ్చినందుకు. తర్వాత నాకు విద్య నేర్పిన నా గురువులకి నేను పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే 4 అక్షరాలు నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నేను బతకగలుగుతా ఉన్నాను. తర్వాత థ్యాంక్ యూ మై అప్లైన్స్ ఇన్ వెస్టీజ్. థ్యాంక్ యూ మై అప్లైన్స్. సో ఈ ఆపర్చునిటీ ఒకవేళ పరిచయం చేయకపోయి ఉంటే నేను ఒక డైరీ ఫామ్ పెట్టుకొని పాలు అమ్ముకుంటూ ఏం చేసేవానో నాకు కూడా తెలియదు, నా ఆలోచన అది ఉండేది. సో కానీ ఈరోజు కంప్లీట్ నా లైఫ్ స్టైల్ 0 to హీరోకి కన్వర్ట్ అయింది. అంటే అది నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసిన నా అప్లైన్కే చెందుతుంది. థ్యాంక్ యూ మై ఆల్ అప్లైన్స్ అండ్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్. సో వీళ్ళ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్లో నేను ఉండడం నా పూర్వజన్మ సుకృతం నేను అనుకుంటాను. మీ అప్లైన్కి మీరు థ్యాంక్స్ చెప్పండి, మీ అప్లైన్తో మీరు నడవండి, మీ అప్లైన్ పర్యవేక్షణలో మీరు పనిచేస్తూ ముందుకు పోండి. 100కి 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, మీరు సక్సెస్ అవ్వకపోవడానికి ఛాన్స్ లేదు. సో తర్వాత విషయానికి వస్తే ప్లాన్ చూయించే విషయంలో చాలామంది మనం నెక్స్ట్ ప్లాన్ చూయించాలి. ఆ ప్లాన్ చూయించేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఆ తప్పులు ఏంటివనేది నేను మీకు చెప్తాను. సో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినాము, ఒక లీడర్ని కల్పించడానికి. సో ఎగ్జాంపుల్ నా మిత్రుడు ఒక పర్సన్, ఒక రాజు గారు ఉన్నారు. సో రాజు గారికి ఆపర్చునిటీని నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో నేను నా అప్లైన్ని నా గ్రేట్ స్పాన్సర్ పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారు, సో నా గ్రేట్ స్పాన్సర్స్. సో వాళ్ళకి నేను టైం అడుగుతా ఉన్నాను. సో సార్ వాళ్ళని ఒకసారి కలుద్దాము, సో ఈ ఆపర్చునిటీ గురించి మనం వాళ్ళకి తెలియజేద్దాము అని చెప్పి. సో నా స్పాన్సర్ నా బాగే కోరుకుంటారు కాబట్టి నాకు టైం ఇస్తున్నారు. సో నేను నా స్పాన్సర్ తీసుకొని నా ఏదైతే ప్రాస్పెక్ట్ ఇంటికి నేను తీసుకుపోయిన తర్వాత నేను చేసే ఒక మిస్టేక్ ఏం జరుగుతుందంటే, అక్కడ నా స్పాన్సర్ గురించి నేను నా ప్రాస్పెక్ట్ చెప్పడం బంద్ చేసి నా ప్రాస్పెక్ట్ గురించి నా స్పాన్సర్ చెప్పడం మొదలు పెడతాను. సో అక్కడ నేను మాట్లాడాల్సింది ఏంటంటే, సో ఈజ్ మిస్టర్ అండ్ మిస్సెస్ పురుషోత్తమ దాసు అండ్ పూర్ణిమ గారు, సో అవర్ గ్రేట్ స్పాన్సర్స్. సో ఒక గవర్నమెంట్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పార్ట్ టైమ్గా ఈ ఆపర్చునిటీని తీసుకొని ఆల్మోస్ట్ ఈ బిజినెస్లోంచి 7.29 7,29,000 ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నారు. సో బెంచ్ కార్ అచీవర్. సో చూడండి, ఒక కానిస్టేబుల్ నుంచి ఒక బెంచ్ కార్ అచీవర్ అండ్ 7.5 lakh ఇన్కమ్ తీసుకున్నారు సార్ వాళ్ళు. సో సార్ వాళ్ళ టీంలో యూస్ ఆర్గనైజేషన్ ఉంది.
సో మనకి టైం ఇచ్చినారు అంటే ఈరోజు నా తెలిసి మన అదృష్టం. సో సార్ మాట్లాడే ఒక్కొక్క మాట చాలా వాల్యుబుల్, చాలా చాలా వర్త్ఫుల్. సార్ ఈ ½ టైం మీరు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి రాజు గారు, సార్ మన ఇంటికి వచ్చినారు. ఈ ఆపర్చునిటీని మీకు డైరెక్ట్గా సార్ మీకు పరిచయం చేస్తున్నారు. యు ఆర్ లక్కీ. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి ద్వారా ఈ ఆపర్చునిటీని మీరు వినబోతున్నారు. సో నిజంగా ఆ ఎదురుగా ఉండే ప్రాస్పెక్ట్ నా మిత్రుడు ఎవరైతే రాజు గారు ఉన్నారో చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేస్తారు. సో కానీ ఇక్కడ మనం ఏం చేశామంటే రాజు గారి గురించి మన స్పాన్సర్ చెప్తాం ఇంటికి వచ్చిన తర్వాత. దాసు సార్ మా ఫ్రెండ్ రాజు తోపు తురుము, మావాడు తలుచుకుంటే చేయలేని పని ఏం లేదు. అసలు ఈరోజు మనకు టైం ఇవ్వడం అనేది గొప్ప. ఈయన ఎంత ఉంటాడంటే అసలు ఈయన కోసం 200 మంది బయట వెయిట్ చేస్తుంటారు, కానీ ఈయన టైమే ఇయ్యాడు. అట్లాంటి వ్యక్తికి మీరు ప్లాన్ చెప్పాలి. ఈయన ఒక్కడు కనుక బిజినెస్లో జాయిన్ అయితే, దాస్ సార్ ఈయన ఒక్కడు కనుక బిజినెస్లో జాయిన్ అయితే లైన్లు కడతారు జనాలు బిజినెస్లోకి. మీకు దయచేసి చెప్తున్నా, ఈ మాటలు యూస్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్నట్లయిపోతుంది. సో మాకు తెలియక ఇవే తప్పులు చేశాము. సో ఏవైతే జరిగిన వాటిని ఇంకా కూడా అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి. సో కాబట్టి దయచేసి మీరు ఆ తప్పులు చేయకండి. మీరు ఆపర్చునిటీని పరిచయం చేసేది మీ మిత్రునికి, ఆపర్చునిటీ చూయించేది మీ స్పాన్సర్. ఇప్పుడు ఎవరికి చెప్పాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. సో మరింత తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ థ్యాంక్ యూ మై అప్లయన్స్. నిజంగా ఈ సెషన్ ద్వారా నేను మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ప్రతి క్షణంలో మన ముందుండి నడిపించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన స్పాన్సర్. నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినారు, కానీ నా జీవితంలో నేను ముందడుగు వేయాలంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి ఆపర్చునిటీ లేదు నాకు ఇవ్వడానికి. కానీ నా తల్లిదండ్రులతో సహా పక్క నుండి నా గెలుపు కోసం అహర్నిశలు పనిచేసే ఏకైక పర్సన్ నా స్పాన్సర్. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సో వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ అండ్ వన్స్ అగైన్. సో తర్వాత ఈ బిజినెస్ అవకాశాన్ని పరిచయం చేయడం, ఈ ఆపర్చునిటీని నా ఎదురుగుండే వ్యక్తికి నేను చూపించడం. సో మీరు కనుక న్యూ పర్సన్ అయితే మీరు దయచేసి ప్లాన్ చెప్పొద్దు. మొట్టమొదట ఒక 10 ప్లాన్లు మీ అప్లైన్ని తీసుకువెళ్ళి, మీ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ మీ ఏ అప్లైన్ అయినా సరే వాళ్ళని తీసుకుపోయి చూపించండి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీకు తెలియకుండా ఒకవేళ తప్పులు మాట్లాడితే, పొరపాట్లు మాట్లాడితే దానివల్ల చాలా పొరపాట్లు జరిగేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి మిత్రులారా, మీ అప్లైన్ని వెంట తీసుకొని కొన్ని ప్లాన్స్ మీరు అటెండ్ చేయండి. మీరు ముందే చెప్తున్నాము, సిడీస్ వింటా ఉన్నాము, బుక్స్ చదువుతా ఉన్నాము, ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకున్నాము, ప్రోడక్ట్ వాడుతున్నాము, సెల్ఫ్ యూజ్ చేస్తూ ఉన్నాము, విన్నింగ్ టీమ్ నాలెడ్జ్ని మనం తీసుకుంటున్నాము. దాంతోపాటు అప్లైన్ని ఆర్నిషల్ మనతో పాటు ఉంటూ మనకు గైడెన్స్, అప్లైన్ పర్యవేక్షణలో మనం ఉంటున్నాం. కాబట్టి సమ్ నాలెడ్జ్ అనేది మనకు అక్కడ రావడం జరుగుతుంది. కొన్ని బుక్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన అప్లైన్తో ప్లాన్ చూయించే ప్రాసెస్లో మనం ఆ ప్లాన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో, షో ద బిజినెస్ ప్రజెంటేషన్. ఆ తర్వాత మాత్రం మీరు బిజినెస్ని చూపించండి. సో ఏమంటున్నానంటే దీనికి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి మనం ఒక సంభాషణ తీసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో, డెమో కిట్ అనేది కనుక మనం యూస్ చేయకుండా మన బిజినెస్ని కొనసాగిద్దాము అంటే కనుక మీ బిజినెస్ కంప్లీట్ కొలాప్స్ అవ్వబోతుంది. మీ బిజినెస్లోకి ఏ లీడర్ రారు. ఇంకొంతమంది చేసే గమ్మతైన విషయం, ఆ ప్లాన్ పేపర్ అండ్ ప్లాన్ షీట్ ఈ రెండే ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంకేముండవు. ఈ రెండు ఉంటాయి. వీటిని చుట్టుకొని ఒక కవర్లో పెట్టుకొని, ఆ కవర్ని ఇంకొక కవర్లో పెట్టుకొని మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తాం. ఆ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్ తీసి 2 కవర్లోంచి తీసేసి చిక్క అని సౌండ్ వస్తుంటుంది, కచ సౌండ్ వస్తుంటుంది. ఎదుటి వ్యక్తి డిస్టర్బ్ అవుతుంటాడు.
50,000 1,00,000 సంపాదించే బిజినెస్ చెప్పడానికి వచ్చిన వ్యక్తి ఏంటి 2 పేపర్లు తీసుకొని వచ్చిండు. సో ఇతనికి బిజినెస్ వర్త్ కాదు, మనం ఈ బిజినెస్ చేయలేము. ఎందుకనంటే ఈ 2 పేపర్లతో ₹1,00,000 బిజినెస్ ఎట్లయితుంది? సో కాబట్టి నీట్గా ఒక మంచి సక్సెస్ ఛాంపియన్ బుక్ అండ్ విన్నింగ్ టీమ్ బుక్, నోట్ బుక్ ప్లస్ సిఎన్టీ బుక్, ప్రొడక్ట్ క్యాటలాగ్, తర్వాత అట్లీస్ట్ 3 డెమోస్, దాంతోపాటుగా గెటింగ్ స్టార్టెడ్, ఇలాంటి వ్యాపారం ఇక్కడ, రోడ్ మ్యాప్ టు సక్సెస్, ఆ తర్వాత కొన్ని బుక్స్ అవి అందులో బ్యాగ్లో పెట్టుకొని నీట్గా ఒక బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకి నీట్గా ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని ప్రోడక్ట్స్ మన బ్యాగ్లోంచి తీసి డిస్ప్లే చేయడం మర్చిపోవద్దు. ప్లాన్ చెప్పంగానే మనం ఏం చేస్తామంటే ఆలోచించుకోండి వారం రోజులు అని చెప్పి మనం వచ్చేస్తాం. ఆ వారం రోజులు ఆయన ఆలోచించుకునేది ఏమో నాకు తెలియదు, కానీ ఆ వారం తర్వాత మీరు ఫోన్ చేస్తే బిజినెస్లో మాత్రం అతను ఉండడు. ఒకవేళ ఫోన్ చేసి రాజు గారు బిజినెస్లో మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా, సో మరి బిజినెస్ గురించి ఏం ఆలోచించారంటే అరే ఏమో బిజినెస్ చెప్పేవయ్యా నువ్వు, నేను మర్చిపోయినాను అంటాడు ఆయన. ఎందుకంటే వారం అయిపోయింది కదా. బ్రష్ చేయడానికి ఏం ఆలోచిస్తాం? ఒకసారి ఆలోచన చేయండి. బ్రష్ చేయడానికి కూడా ఆలోచిద్దామా? బాత్ చేయడానికి ఆలోచిద్దామా? క్లాత్ వాష్ చేయడానికి ఆలోచిస్తాడా? మనం ఆలోచించినామా? డిష్ వాషెస్ చేయడానికి ఆలోచించినామా? ఫ్లోర్ క్లీనర్ గురించి ఆలోచిస్తున్నామా? కుకింగ్ ఆయిల్ గురించి ఆలోచించాలా? హెయిర్ ఆయిల్ గురించి ఆలోచించాలా? దేని గురించి ఆలోచించాలా? వేరే ప్రోడక్ట్ ఆల్రెడీ వాడుతూ ఉన్నాడు, ఆ ప్రోడక్ట్ బ్రాండ్ని మారుస్తా ఉన్నాం, వెస్టీజ్ బ్రాండ్ అని అతనికి పరిచయం చేస్తూ ఉన్నాం. సో దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏముంది? మనం రాంగ్ వర్డ్ యూజ్ చేస్తూ ఉన్నాం అక్కడ. మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి, బిజినెస్లోకి రండి సార్. నేనేమంటున్నానంటే ప్రోడక్ట్ క్యాటలాగ్ చూపించండి వాళ్ళకి, దాంతోపాటు ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ ప్రజెంటేషన్ చూపించేటప్పుడు చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం కనిపించేటప్పుడు మీరు ఒక 1 lakh రూపీస్ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా వెళ్తా ఉన్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఒక రెడ్ టీషర్ట్ అండ్ ఎల్లో పాయింట్ అండ్ గ్రీన్ చెప్పులు వేసుకొని ఓ రామ్దేవ్ బాబా లాగా నేను ఒక ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను ఆ బిజినెస్ని తీసుకుంటారా? అరే ఒక లీడర్ వచ్చినారని అనుకుంటారా? మీరు ఆలోచన చేయండి. కానీ నీట్గా ఒక వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్ ఇన్ షర్ట్ విత్ షూస్ టైతో మీరు బయటకు వెళ్ళినారనుకోండి, మీకు ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సో నీట్గా ఉండడం తప్ప హీరోలాగా తయారవడం అనేది పొరపాట. మరి హీరోలాగా మనం ఎప్పుడు తయారవద్దాం? హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. మీరు చూపించబోయే ఆపర్చునిటీ ఒకవేళ అతనికి కనుక నచ్చితే అతను 1 yearలో లక్షాధికారి అవ్వచ్చు, 5 yearsలో కోటీశ్వరుడు అవ్వచ్చు. సో అట్లాంటి ఆపర్చునిటీని మీరు ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఒక వ్యక్తి దగ్గరికి? సో మీరు ఆలోచించండి. సో ఇప్పుడు నేను ఈ అవతారంలో ఉన్నాను, నీట్ డ్రెస్ కోడ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను, కానీ కొంతమంది వింటా అన్నారు. అదే కొంతమంది కొత్త వాళ్ళు అంటే ఇదివరకు ఎప్పుడో వాళ్ళు లెఫ్ట్ అయిపోతుంది. సో కాబట్టి డ్రెస్ కోడ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొకటి, డ్రెస్ కోడ్ అనేది మనం ఎప్పుడైతే మారగలుగుతామో మన ఫ్రెండ్స్కి ఆటోమేటిక్గా మనం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇతను ఏదో పని చేస్తున్నాడు, ఇతను మారిపోయినాడు, ఇతను చేంజ్ అయినాడంటే సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. సో కాబట్టి డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేద్దాం. తర్వాత విషయానికి వస్తే మనం ఇంకా గెటింగ్ స్టార్టెడ్, బిజినెస్ని మనం స్టార్ట్ చేపిద్దాం. సో వాళ్ళకి స్టార్ట్ చేయించిన వ్యక్తికి అక్కడే ఆర్డర్ నీట్గా తీసుకోవడం, వీలైతే అతను తీసుకొని మనం ఏదైతే స్టోర్కి తీసుకువెళ్ళి వాళ్ళకి దగ్గరుండి ప్రోడక్ట్ పర్చేజ్ చేయించి వాళ్ళకి మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేయించడం, అది గెటింగ్ స్టార్టెడ్. తర్వాత ఈరోజు లీడర్స్ మీ అందరూ ఒకటి నోట్ చేసుకోండి. ఈరోజు ఒకటి నేను చెప్పబోయే ఒక మాట, నెక్స్ట్ ఎవరైతే ఒక బిజినెస్లోకి లాగిన్ అవుతున్నారో, ఎవరైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారో
సో వారికి మనం వాళ్ళ ఇంట్లోకి ఆ 2 డేస్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రొడక్ట్ కిట్ ఓపెనింగ్ అనేది అక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది కొత్తగా కండక్ట్ చేయాలి. కిట్ ఓపెనింగ్. సో కిట్ ఓపెనింగ్ అనేది ఎందుకు చేయాలి అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక వ్యక్తికి ప్రోడక్ట్స్ తీసుకువెళ్ళమని ప్రోడక్ట్స్ ఇస్తూ ఉన్నాం, అతను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తా ఉన్నాడు, ప్రోడక్ట్స్ తీస్తున్నాడు, గబగబా వాడేస్తున్నాడు, అతనికి అర్థమవుతుంది, అర్థమవుతలేదు. సో క్లారిటీ ఉంది, క్లారిటీ లేదు. సో ప్రోడక్ట్ ఓపెన్ చేస్తుండు, ఎక్కువ వాడాలా తక్కువ వాడాలా ఏం తెలీదు. సో 1 మంత్ వాడే ప్రోడక్ట్ని 2 డేస్ 3 డేస్లోనే అయిపోగొడతాడు. 3 డేస్ వాడాల్సిన ప్రోడక్ట్ని 1 వీక్ వాడతాడు. 10 డేస్ వాడాల్సిన ప్రోడక్ట్ని 3 మంత్స్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే గజిబిజి గందరగోళం అయిపోయి అతని వెస్టీజ్ని తొందరగా క్విట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అతని వెస్టీజ్ని తొందరగా ఫాస్ట్ క్విట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఏమంటారు, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలని ఏవేవేవేవో చెప్పేసి అతను పక్కకి జరిగిపోతాడు. మనకు అనిపిస్తుంది, అరే నిన్న యాక్టివ్ ఉన్న పర్సన్ ఏమైంది, ఇతనికి ఎందుకు ఈరోజు బిజినెస్లోంచి లెఫ్ట్ అవుతుందో అర్థమవుతలేదు అని. సో లీడర్స్ ఒక్కటే, మనం చేసే చిన్న పొరపాటు వల్ల అతను బిజినెస్లో రాకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అప్పుడు మీ అందరికీ నేను ఒక ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఆ డిస్ట్రిబ్యూటర్కి ప్రోడక్ట్ కనుక ఆ రోజు పర్చేజ్ చేయించి, సార్ నేను వచ్చేంతవరకు మీ ప్రోడక్ట్ వాడద్దు, మేడం గారు నేను వచ్చేంతవరకు ఈ ప్రోడక్ట్ మీరు వాడద్దు, నేను మీ ఇంటికి రేపు మధ్యాహ్నం 12 గంటలకు వస్తాను, అప్పుడు నేను వచ్చినప్పుడు మీరు ఒక పని చేయండి, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ కింద వాళ్ళు, మీ పైన వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, మీ రిలేషన్స్, మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, సో ఎవరైనా పర్వాలేదు, ఒక 10 to 20 పీపుల్ ఆర్ 5 to 10 పీపుల్ ఎవరైనా పర్వాలేదు, అక్కడ మీరు ఇన్వైట్ చేయండి, మీ ప్రోడక్ట్ని కిట్ ఓపెనింగ్ చేద్దాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, కిట్ ఓపెనింగ్. ఈ కిట్ ఓపెనింగ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లోకి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే 12కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత ఒక 10 పీపుల్ని వాళ్ళంతా కూర్చున్న తర్వాత నేను కిట్ ఓపెనింగ్ అనేసి అక్కడ ఏం చేస్తానంటే నేను సిఇపి అనేది నేను అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 మినిట్స్లో నేను సిఇపి అనేది అక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత ఎవరైతే మన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఓపెన్ చేస్తూ వాళ్ళకి ఎట్లా వాడాలో చూపించే ప్రాసెస్లో ఈ 10 పీపుల్కి డెమో అనేది కూడా అక్కడ కవర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఆ ప్రొడక్ట్ అనేది ఎట్లా వాడాలో మన డిస్ట్రిబ్యూటర్కి చూపించిన తర్వాత ఆ చూపించే ప్రాసెస్లోనే కొంతమంది కొత్త లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బిజినెస్ ప్రజెంటేషన్ అర్థమవుతుంది. ఎవరైతే కొత్త లీడర్ ఉన్నారో వీళ్ళందరికీ ప్రోడక్ట్ అర్థమవుతుంది. వాళ్ళు కూడా మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు కూడా మనకు ఒక గ్రేట్ న్యూస్ని కూడా మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్లు అయితే అన్నారు. ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది, పొరపాటున వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడకపోయి ఉంటే వాళ్ళు బిజినెస్ అయితే చెయ్యరు, కానీ మన డిస్ట్రిబ్యూటర్ని మాత్రం డిస్టర్బ్ చేయరు 100%. సో కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళ ఇంట్లో కిట్ ఓపెనింగ్ అనేది ఇప్పటి నుంచి మనం చేయాలి. వాట్ ఈస్ కిట్ ఓపెనింగ్ అంటే, ఈరోజు నేను ఒక వ్యక్తితో ప్రోడక్ట్ పర్చేజ్ చేపిస్తున్నాను, ఆ ప్రోడక్ట్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళండి, మీరు నేను వచ్చేంత వరకు ప్రోడక్ట్ వాడొద్దండి అని వాళ్ళకి చెప్పడం. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక 5 మంది ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేయండి అని ఇన్వైట్ చేయించుకోవడం. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సిఇపి ప్లాన్ చెప్పడం. రెండోది డెమోస్ చేయడం. మూడోది ప్రోడక్ట్ ఎట్లా వాడాలనో మన డిస్ట్రిబ్యూటర్కి నేర్పించడం. దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, అతను బిజినెస్లో స్పాన్సర్ అయిపోయి చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు. రెండోది, ఒకవేళ అతను బిజినెస్లోకి రాకపోతే అతను బిజినెస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మన డిస్ట్రిబ్యూటర్ని మాత్రం డిస్టర్బ్ చేయడు. సో క్లియర్, ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. దీని ద్వారా అతను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాడు. సో ఇంకొకటి లిస్ట్ బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఇంకొకటి అతనికి అర్థమవుతుంది ఎట్లా బిజినెస్ బిల్డ్ చేయాలనేది. సో మొదటి నుంచే. సో దాని తర్వాత విషయానికి వస్తే మనం జూమ్ మీటింగ్, వెరీ 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 పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే కనుక అది మన దగ్గర జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్ అనేది చాలామంది అనుకుంటారు, అబ్బా ఇప్పుడు పొద్దుగాలనే లేవాలా, మా అప్లైన్ అసలు ఇంతనన్నా జాలి లేదు,
5:50కి ఒకటే ఫోన్ చేస్తుంది. నేను పడుకుందే 12 గంటలకి, కానీ నేను ఎప్పుడు లేవాలి, నేను ఎప్పుడు వినాలి. సో ఇవన్నీ నేను ఒకటే చెప్తాను, చెప్పేవాడికి సాకులు దొరుకుతుంది, కానీ చేసేవాడికి పని దొరుకుతుంది. సో 3 lakhs ఇన్కమ్ ఉంది, స్కోడా ర్యాపిడ్ కార్ ఉంది, ఆల్మోస్ట్ యూజ్ నెట్వర్క్ ఉంది, చాలా పెద్ద లీడర్షిప్ ఉంది. అయినప్పటికి కూడా మేము కూడా అదే 5:30కి వెళ్ళేస్తాం. మాకు ఫ్రీడమ్ ఉంది మా జీవితంలో. మన అప్లయన్స్ ఎవరైతే లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఉంది, డబ్బుకు డబ్బు ఉంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది, డ్రీమ్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే అదే 5:30కే వాళ్ళు వేస్తున్నారు. 5:30కి లేవడం వల్ల ఒకటి మనం చాలా హెల్తీగా ఉంటాం. రెండోది ఏదో ఒక వాకింగో ఏదో చేయాలని ఒక ఆలోచన వస్తుంది. మూడోది పొద్దుగాల లేవగానే మన మైండ్కి ఒక భగవద్గీత లాంటి ఒక మంచి నాలెడ్జ్ని అందిస్తాం. ఇది ఎక్కడ దొరుకుతుంది మిత్రులారా, ఆలోచన చేయండి. జూమ్ మీటింగ్ కనుక మీరు అటెండ్ అవుతలేరు అంటే ఐఎమ్ వెరీ సారీ, మీరు ఈ బిజినెస్లో చాలా రోజులు ఉండరు. ఈ మాట నేను అనొద్దు, కానీ అంటా ఉన్నానంటే అర్థం చేసుకోండి. నాకు కొంతమంది నెక్స్ట్ మీటింగ్లో కనబడను కూడా కనబడరు వితౌట్ జూమ్ మీటింగ్, కానీ విత్ జూమ్ మీటింగ్ ఈజ్ ఎ లీడర్స్. వీళ్ళంతా ఫైటర్స్, పోరాడుతూ ఉంటారు. లీడర్షిప్ అనేది ఏదైనా ఉంది అంటే కనుక నేను మీతో చిన్న మాట షేర్ చేసుకుంటాను. 10 కుక్కలకు ఒక సింహం లీడర్షిప్ వహిస్తే 10 కుక్కలు సింహాలలాగా పోరాడతాయి. కానీ 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ వహిస్తే 10 సింహాలు కుక్క సాల్సి వస్తాయి అని. దట్స్ కాల్డ్ లీడర్షిప్. ఆర్ యూ లీడర్? ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను లీడర్. ఎందుకనంటే నా ఫ్యామిలీ కోసం, నా టీం కోసం, నా డౌన్లైన్ కోసం నేను అహర్నిశలు కష్టపడతా ఉన్నాను. తన కోసం తాను బతుకుతే మనిషి అవుతా ఉన్నాడు, అది జనం కోసం బతుకుతే అది మహర్షి అవుతా ఉన్నాడు. మీరు మహర్షులని నేను అనుకుంటా ఉన్నాను. మన కోసం బతుకుతే మనలోనే మనం నిలిచిపోతాం, కానీ జనం కోసం బతికి చూడు, మన లైఫ్ స్టైల్ మనకంటే బ్రహ్మాండంగా మనం ముందుకెళ్ళడం జరుగుతాం. సో కాబట్టి లీడర్షిప్ని తీసుకుందాం, మంచి ఆలోచనతో, మంచి ఏమంటారు డ్రీమ్తో మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యుల డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత మన లైఫ్ని మనం డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో తద్వారా మనం కొన్ని వందల వేల మందిని ఇంపాక్ట్ చేయొచ్చు, వేల మంది జీవితాలను మార్చొచ్చు. ఇట్లాంటి ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. సో కాబట్టి మిత్రులారా, మీరు తీసుకునే ఒక డిసిషన్ ఎంత గొప్పది, ఎంత పెద్దది. మీరు ఇంత చిన్నగా చూస్తే ఇంతే చిన్నగా కనిపిస్తుంది, ఇంత చూస్తే ఇంతే కనిపిస్తుంది. వెస్టీజ్కి స్కై ఇస్ ద లిమిట్. ఎంతనైనా చూడండి, మీరు ఎంత డ్రీమ్ అయినా చేయండి, ఎంత సక్సెస్ఫుల్ అయినా మీరు అవ్వచ్చు. అది ఎప్పుడంటే మీరు సక్సెస్ కావాలి అనే డిసిషన్ తీసుకున్నప్పుడు, నేను సక్సెస్ అవ్వగలను అనే ఒక డ్రీమ్ చేయగలిగినప్పుడు, మీ డ్రీమ్ లిస్ట్ని మీరు గోడలపైన ఉంచినప్పుడు, మీరు ప్రతి క్షణం పరితపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క లీడర్ మీరు స్ట్రాంగ్ డ్రీమ్ చేయాలి. మీరు ఇంకా ముందడుగు వేయాలంటే నేను ఏం చేయాలని మీరు మీ అప్లైన్ టచ్లో ఉండి తెలుసుకోవాలి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుండాలి. దాంతోపాటు సిస్టమ్కి ప్లగ్ ఇన్ అయి మనం ముందుకు నడుస్తుండాలి. 100కు 100% సక్సెస్ అవ్వాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు ఇవే. ఎవరైతే సక్సెస్ అయిదామనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ పనులు చేయగలిగినప్పుడే వారు సక్సెస్ అవుతారు. మిగతా వారు సక్సెస్ అవుతారా కారా అంటే ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు. సో కానీ మీ అందరు సక్సెస్ అవ్వాలని, మీరందరూ సక్సెస్ అవ్వాలని, మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను మీరు అవరోధించాలని, మీరు కన్న కలలు నెరవేరాలని, అవి వెస్టీజ్ విన్నింగ్ టీంతో అవి సాధ్యమవుతున్నాయి. అవి మీరందరికీ సాధ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి శుభ సాయంత్రాన్ని మీతో నేను టైం స్పెండ్ చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మీ అందరూ మీ జీవితంలో ఉన్నత స్థానం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు అస్.